కూటమి ప్రభుత్వం దూకుడు పెంచిందా? వైసీపీ హయాంలో చెలరేగిన నాయకుల భరతం పడుతోందా? ముందే చెప్పినట్లు రెడ్ బుక్ లో ఉన్న ఎవరిని వదలకుండా చట్ట ప్రకారం శిక్షించేందుకు రెడీ అయిందా? అందులో భాగమే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టా? వంశీ ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయం, అప్పటి టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిపై దాడి కేసులో పోలీసులకు ఫిర్యాదు అందింది. టీడీపీ ఆఫీసులోని కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఈ కంప్లైంట్ ఇచ్చారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య ఇటీవల కోర్టుకు హాజరై తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. ఇందులో వల్లభనేని వంశీ ప్రమేయం ఉందనే చర్చ నడిచింది. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించడంతోనే ఫిర్యాదును ఉపసంహరించుకున్నారని పోలీసులకు కంప్లైంట్ అందింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేశారు. సత్యవర్ధన్ ను వంశీ అనుచరులు కిడ్నాప్ చేశారని నిర్ధారణ అయింది. దీంతో వంశీపై కిడ్నాప్, బెదిరింపుల కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. గతంలో తాను గన్నవరం టీడీపీ ఆఫీస్ కు వెళ్తుంటే తన అనుచరులతో కలిసి వంశీ దాడికి తెగబడ్డారని పట్టాభి చెప్పారు. పార్టీ కార్యాలయం తనపై దాడి వ్యవహారంలో ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. తాను దూషించకపోయినప్పటికీ తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగించారని పట్టాభి తెలిపారు. ఆ రోజున గన్నవరంలో పూర్తిగా వల్లభనేని వంశీ డైరెక్షన్ లో అతని కింద ఉండేటటువంటి రౌడీ మోక మొత్తం కూడా ఒక అరాచకం, ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఒక నేషనల్ హైవే పైన పోలీస్ స్టేషన్లో మేము దొంతు చిన్నా గారి తరఫున ఫిర్యాదు ఇస్తున్నటువంటి సందర్భంలోనే పార్టీ ఆఫీస్ తగలబెడుతూ ఉంటే మేము ఆ రోజున అక్కడ మా కార్యాలయానికి వెళ్తున్నటువంటి సందర్భంలో కర్రలు, రాడ్లు, పెట్రోల్ బాటిల్తో మా పైన దాడి చేసి మమ్మల్ని చంపే ప్రయత్నం చేశారు. ఆ రోజు కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జాషువా, పూర్తిగా వైసీపీ ప్రభుత్వానికి తొత్తుగా మారిపోయినటువంటి ఆ వ్యక్తి నన్ను రాత్రంతా తిప్పి తోటలవల్లూరు స్టేషన్ తీసుకెళ్లి 3rd డిగ్రీ నరకం చూపించారు నాకు దాదాపు గంట పాటు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సత్యవర్ధన్ ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. మొత్తం 82 మందిని నిందితులుగా చేర్చారు. 30 మందిని అరెస్ట్ చేశారు. మరికొంతమందిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. వీరి బెయిల్ పిటిషన్ పై 2 రోజుల క్రితం విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. ఈ పరిణామాల మధ్య సత్యవర్ధన్ కోర్టుకు హాజరై ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లు న్యాయమూర్తికి చెప్పారు. అఫిడవిట్ దాఖలు చేశారు. వెంటనే సెల్ఫీ వీడియో కూడా ఇచ్చారు. న్యాయమూర్తి వీటిని పరిగణలోకి తీసుకున్నారు. ఈ పరిణామంతో టీడీపీ ఉలిక్కిపడింది. వెంటనే అసలు ఏం జరిగిందనే అంశంపై ఆరా తీసింది. గన్నవరానికి చెందిన టీడీపీ నేతలు విజయవాడ సిపికి మంగళవారం రాత్రి ఫిర్యాదు చేశారు. సత్యవర్ధన్ ను వంశీ, ఆయన అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించారని కూడా వివరించారు. ఈలోపు పోలీసులు దర్యాప్తు జరిపి అసలు సత్యవర్ధన్ ఎక్కడున్నారని ఆరా తీశారు. ఈ రోజు కోర్టుకు సత్యవర్ధన్ ని వంశీతో పాటు ఆయన అనుచరులు కారులో తీసుకువచ్చారని కూడా పోలీసులకు సాక్ష్యాధారాలందాయి. దీంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. పటమట పోలీస్ స్టేషన్ లో బిఎన్ఎస్ లోని 141, 308, 351(3) రెడ్ విత్ 35 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 86/2025 క్రైమ్ నంబర్ కింద కేసు నమోదైంది. ఈ కేసులోనే పోలీసులు వల్లభనేని వంశీని గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువచ్చారు. వంశీ పాపం పండిందని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. డాక్టర్ దుట్టా గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినా, నా మీద చేసినా, గన్నవరంలో 4,000 మంది వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టించినా అన్ని గాలి కుదిరి జగన్మోహన్ రెడ్డి తీసుకుని ఆ పాపం ఊరికే పోతుందని అడుగుతున్నా. అన్ని ప్రభుత్వ భూముల్ని సొంత భూములుగా మార్చి అమ్మిన పరిస్థితి. నేను 307 అటెంప్టివ్ మర్డర్ నేను చేశానని చెప్పి నా మీద కేసు పెట్టిన పరిస్థితి. అలాగే గతంలో ఎస్సీ, ఎస్టీ కేసు పరిస్థితి. కేసులు పెట్టడం, వేధించడం నిత్యకృత్యంగా ఉన్నప్పుడు ఆ పాపం ఉసురు డెఫినెట్ గా తగులుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. గన్నవరంలో మా నరకాసురుడి అంతం జరిగింది. ఇది దీపావళి జరుపుకుంటాం మేము. ఆ రోజున నరకాసురుడి వధ జరిగితే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎలా దీపావళి జరుపుకుంటారో ఈ రోజున ఈ గన్నవరం నరకాసురుడిని అరెస్టు చేస్తే ఇదొక నరకాసుర వధ అని గన్నవరం ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. మార్నింగ్ నుంచి ఏ టీవీలు చూసినా కూడా జైజేలు పలుకుతున్నారు. గన్నవరం వల్లభనేని వంశీ అమాయకుడండి. ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రిమినల్. 3 రోజుల ముందు
నేను ఆశ్చర్యపోయాను. అసలు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి విత్డ్రా చేసుకున్నాడంటే కోర్టులో నేను ఆశ్చర్యపోయాను. ఇది ఏదో ఒకటి జరిగి ఉంటుంది. అందులో మేము అపోజిషన్ అధికారంలో ఉన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎంత ప్రెజర్ లేకపోతే, ఎంత ఒత్తిడి లేకపోతే, వాళ్ళ కుటుంబానికి ఎంత నష్టం చేస్తామనే ప్రయత్నం లేకపోతే ఆయన అలా ఒప్పుకోడు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసి అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారని తెలుసుకుని ఆయన అనుచరులు కొంతమంది పరారయ్యారు. వీరి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.